హైదరాబాద్ సిపి సజ్జనార్ ను పలువురు నిర్మాతలు సినీ ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కలిశారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ కుమార్ ఆయన్ను కలిసి వివిధ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. దీని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇమ్మడి రవి వద్ద హార్డ్ డిస్క్ లో 21,000 సినిమాలు ఉన్నాయన్నట్లుగా తెలుస్తోంది. 1972లో వచ్చిన గాడ్ ఫాదర్ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. రవి 20 కోట్లు పైరసీ ద్వారా సంపాదించాడని అన్నారు. అందులో 3 కోట్లు సీజ్ చేసినట్లు సజ్జనార్ చెప్పారు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా రవి వద్ద ఉందన్నారు. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరమని సిపి స్పష్టం చేశారు. ఈ ఐబొమ్మకు సంబంధించి అక్కడ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం మనం. Congratulations, sir. You've been our heroes. Thank you very much for making our lives so much better. From the industry, from all the producers, distributors, exhibitors, all the workers, a very, very, very big thank you, sir. Thank you very much, sir. To the public, what is very clear, Rajmouli garu andaru cheptanu unnaru, maaku marginal loss or ekku loss, but the real loss is your personal loss. Indaka Rajmouli garu vaste, do we understand mana data పోతే ఏం పోతుంది అనేది మనకు అర్థం అవుతుందా, అర్థం కాదా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ యూజ్ డేటా? నా ఐడెంటిటీ చేస్తే ఏమవుతుంది? వాడు ఏం చేయగలడు దాంతో? హీ కెన్ ఓపెన్ న్యూ క్రెడిట్ కార్డ్ ఆన్ మై నేమ్, హీ కెన్ ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్స్, హలో, హీ కెన్ ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్, హీ కెన్ ఓపెన్ తన మెడికల్ మన పేరు మీద మన మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తాం, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోగలడు. వాడు గవర్నమెంట్ బెనిఫిట్స్ he can apply for that. He can get a job using your name. All these things will lead to a lot of financial problems for us. ఈ క్రెడిట్ స్కోర్స్ తగ్గిపోతాయి. దాన్ని మళ్ళీ ఫైట్ చేయడానికి మీకు లీగల్ ఫీజు, సివిల్ కేసెస్ అన్ని జరుగుతాయి. యువర్ అకౌంట్స్ విల్ బి టేకెన్ ఓవర్. The emotional turmoil that you have for all these things. So just keep that in mind. And మీరు ఫ్రీగా సినిమా చూడటం వల్ల he can play a game on you. అది అవాయిడ్ చేయటం is the most important thing. మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఇందాక సజ్జనార్ గారు చెప్పినట్టు he has given us call that 1930, find out where we are, because that is the biggest crime in the world today. దానికి మీరు just pouring oil to that fire. So stay away from that. That will be the biggest lesson that all of us have to take back, and let our data not get stolen. Thank you, sir. Thank you very much, sir. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారము ఆ జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి బృందము 9th నవంబర్ నుంచి 23 దాకా వాళ్ళ ఒక ట్రావెల్ ప్లాన్ ఉంది. వాళ్ళు మొత్తము 54 మెంబర్స్ 9th హైదరాబాద్ నుంచి జిల్లా ట్రావెల్ చేశారు. దాంట్లో 4 మెంబర్స్ సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది. నిన్నే 4 మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు. ఇంకా 46 మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు. మదీనాకు ఇంకా దగ్గర ఉన్నప్పుడు 25 కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది. దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సుహేబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు. ఆమె ఐసీయూలో, సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా 45 మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది. వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది. వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు 23rd వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జెడ్డా నుంచి హైదరాబాద్కు. ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వము లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ చాయిస్. కొన్ని 100 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి, సంవత్సరానికి కొన్ని 100 రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ ని సబ్స్క్రిప్షన్ తీసుకొని సినిమా చూడడం ఒకటి, ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్ లో చూడడం ఒకటి. ద చాయిస్ ఇస్ రివర్స్. లెజిటిమేట్ గా చూస్తారా ఆర్ ప్రాణాల మీద తెచ్చుకుంటారా? ద చాయిస్ ఇస్ యువర్స్.